ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మీరు అట్‌లీస్ట్ 2-3 అవర్స్ డైలీ టైమ్ అయితే స్పెండ్ చేయాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలుగుతారు. మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో ఎంతవరకైతే నేర్చుకుంటారో అంత ఎఫెక్టివ్‌గా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేర్చుకోలేరు. ఎందుకంటే ఏదో ఒక వర్క్స్ ఉంటాయి. మనం కొంచెం పక్కన పెట్టేయడం అట్లా ఉంటది. ప్రెజెంట్ ఇక్కడున్న ఈ ట్రైనింగ్ అవర్స్‌లో మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఎండ్ ఆఫ్ ద మన కోర్స్ మీరు అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోతే ఈజీగా మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఈ జాబ్ రావడానికి మేము ఏం చేస్తామంటే, మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాము. అలాగే ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేపిస్తాము. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఇస్తాం. మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. ఏదన్నా ఎర్రర్స్ వచ్చినా మీరు వర్క్ చేసేటప్పుడు, అది వీలైతే మెసేజ్ ద్వారా రిప్లై ఇస్తాం. అది అట్లా చెప్పడానికి వీలు కాదు అనుకుంటే మీకు మళ్ళీ జూమ్ మీటింగ్ షేర్ చేసి, మీటింగ్ పెట్టి మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం. మనం ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ చెప్పండి? చెప్పండి. మ్యూట్‌లో ఉన్నారు సార్. ఆన్ చేసి మాట్లాడండి ఒకసారి. చెప్పండి. వెనక బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది బాగా. స సరే ఓకే. అట్లనే ఉంచండయితే. ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్స్ చాలా ఎక్కువుంటాయండి ఎస్‌ఈఓ మీద. ఇవి 2 బేసిక్ అండి. కంపల్సరీగా ఇవి రావాలి. ఇవి 2 బేసిక్ అన్నమాట. ఇవి 2 లేకుండా మనము డిజిటల్ మార్కెటింగ్ మిగతా ఫీల్డ్స్‌లోకి మనల్ని ప్రొఫైల్ హైర్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ 2 స్కిల్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ బయటున్నారా అండి? అవునా? అది బ్యాక్ ఓకే అండి. మీకు ఇవి 2 మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు నెక్స్ట్ జాబ్ రావడానికి ఈజీ ఉంటది. ఒకవేళ మీకు యాడ్స్ రాకపోయినా గూడా ఎస్‌ఈఓ, ఎస్‌ఎంఓ ఈ 2 ఉన్నా గూడా మీకు జాబ్ వస్తది. కాకపోతే ఈ ఎస్‌ఈఓ జాబ్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. కొంచెం పేమెంట్ అనేది తక్కువుంటది. కంపేర్ టు యాడ్స్. యాడ్స్‌కి పేమెంట్ అనేది ఉంటది. బట్ జాబ్స్ కొంచెం తక్కువుంటాయి. బట్ ఇది నెవర్ ఎండింగ్ మార్కెట్. ఇది మార్కెట్ డౌన్ అవ్వడం అనేది ఉండదు మనకి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకున్నారంటే కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు మీకు జాబ్ ఇవ్వాలి. అప్పుడే మీరు జాబ్ చేయగలుగుతారు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మీకు ఎవరు జాబ్ ఇవ్వకపోయినా కూడా మీ అంతట మీరు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి. మీరు ఓన్‌గా మీరు ఇన్‌కమ్ జనరేట్ జేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు బ్లాగింగ్ జేసుకోవచ్చు మీరు ఓన్‌గా. ఈ బ్లాగింగ్ చేయడానికి ఎస్‌ఈఓ అనేది ఉపయోగపడతది. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ జేసుకోవచ్చు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌కి మీకు ఈ ఎస్‌ఈఓ అనేది ఉపయోగపడుతది. యూట్యూబ్ అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. యూట్యూబ్‌లో అందరూ క్రియేట్ చేసి వీడియోస్ చేసి పెట్టుకోవడం ఇట్లా. ఈ వీడియోస్ చేయడానికి కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో గూడా మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్ నుంచి నేర్చుకోవచ్చు. మనకు ఒకవేళ ఈ యూట్యూబ్‌లో మనం ఏం చేయాలో తెలియకపోయినా గూడా ఏ టాపిక్ చేయాలి, ఆ టాపిక్స్ కంటెంట్ ఎలా తీసుకోవాలి, వాటికి ఇమేజెస్ గాని, వీడియోస్ గాని ఎలా జనరేట్ చేయాలి మొత్తం మనం ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని జనరేట్ చేసుకొని యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకొని గూడా అట్లా గూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు. అట్లనే మీకేదైనా సబ్జెక్ట్ ఐడియా ఉందనుకోండి, ఈ బుక్స్ జనరేట్ చేసుకొని, ఈ బుక్స్ క్రియేట్ చేసుకొని, ఆ ఈ బుక్స్‌ని సేల్ చేయడం ద్వారా గూడా మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు మీరేదైనా ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు యూజ్ అవుతది. మీకేదన్నా ఇప్పుడు నెక్స్ట్ ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏ ప్రాజెక్ట్స్ రాలేదనుకోండి, మీ పక్కన ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళతోటి మాట్లాడి మీ ప్రాజెక్ట్స్‌ని గాని, మీ ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్‌ని గాని నేనిలా ప్రమోట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు వర్క్ తీసుకొని కూడా చేసుకోవచ్చు మీరు సొంతంగా. అంటే మీరు ఇవన్నీ మీ సరౌండింగ్స్‌లో ఉండేయి. అంటే మీరు ఒక ఆఫీస్‌కి అప్లై చేయకుండా, ఇంకో జాబ్ పోర్టల్‌లో ఫ్రీలాన్సింగ్ జాబ్స్‌కి అప్లై చేయకుండా, ఇవి మీ అంతట మీరు ఓన్‌గా చేసుకోవచ్చు దీంట్లో. అంటే మీ సరౌండింగ్స్‌లో, మీ సిటీలో గాని, లేకపోతే ఎక్కడికన్నా వచ్చి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా ఎళ్ళేసి, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. నేను ఈ వర్క్ చేయగలను. మీకు ఈ రిజల్ట్స్ చూపించగలను అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ప్రాజెక్ట్ మీరు ఓన్‌గా తెచ్చుకోవచ్చు.
అంటే ఈ ఫ్రీలాన్సింగ్ సైట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, జాబ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్‌గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎవరు జాబ్ ఇవ్వట్లేదు అనుకున్నా అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా మనం సర్వైవ్ అవ్వొచ్చనమాట. ప్రెజెంటు ఉన్న ట్రెండ్‌లో ప్రతి బిజినెస్ ఓనరు డిజిటల్ మార్కెటింగ్ వైపు టర్న్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే, డిజిటల్‌గా ప్రెజెన్స్ లేకపోతే వాళ్ళ బిజినెస్‌కి అంత గ్రోత్ ఉండట్లేదని ఎవ్రి బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కనపడుతున్నారు. ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఒక వెబ్‌సైట్ గాని, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ గాని ఉంటాయి. వాటిని మెయింటైన్ చేసేందుకు ఒక ఎంప్లాయీ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఓన్‌గా తను చేసుకోలేరు కాబట్టి. వాళ్ళ వర్క్స్ వేరే ఉంటాయి కాబట్టి. కాబట్టి మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బట్ వాటిని మనం తెచ్చుకునేది ఎలా అనేది మనం ఈ 1 ½ మంత్, 45 డేస్‌లో నేర్చుకుంటాం. అలాగే ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకోండి మీకు ప ఇంటర్న్‌షిప్స్ కూడా వస్తాయన్నమాట. ఆ ఇంటర్న్‌షిప్స్ బయట కూడా వస్తాయి. ఇక ఈ వెబ్‌సైట్ అనేది ఒక ఉంది. ఇంటర్న్‌షాల అనేది. దీంట్లో మనం ఇంటర్న్‌షిప్స్ చూసుకోవచ్చన్నమాట. 1 మినిట్ నేను చూపిస్తాను. ఇట్లా ఇంటర్న్‌షిప్స్ అనేవిస్తాడు. ఇంటర్న్‌షిప్ ఇస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్స్ కావాలా? వర్క్ ఫ్రమ్ ఇంటర్న్‌షిప్స్ బెంగుళూరులో ఇట్లా మన ఏరియా వైస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జాబ్స్ కూడా ఇక్కడ ఇస్తాడు. బట్ ఇది మనం ఈజీగా జాబ్స్ తెచ్చుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ చూసామనుకోండి. మనకు పార్ట్ టైమ్ కావాలంటే పార్ట్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే సిటీస్ వైస్‌గా చూసుకోవచ్చు అట్లా గూడా. ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కి 5,000-10,000 పే చేస్తారు పర్ మంత్. 2 మంత్స్ ఉంటుంది ఇంటర్న్‌షిప్. ఇట్లా షో ఇది ఇంకా మనం ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. 7,000-10,000 ఇస్తారనమాట. జస్ట్ ఇంటర్న్‌షిప్ 6 మంత్స్ ఉంటదిది. అలాగే మనకి జాబ్స్ కావాలనుకోండి, ఇక్కడ జాబ్స్ చూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూపిస్తున్నాను. నేను ఏరియా వైస్ చూపించట్లేదు. ఏరియా వైస్ కూడా మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది ట్రస్టబుల్ మరి మీకు మంచి వెబ్‌సైట్ ఇది జాబ్స్ ఇవ్వడానికి. తొందరగా కాల్స్ వస్తాయి మీకు. బట్ ఈ కాల్స్‌ని ఎలా అటెండ్ చేయాలి? మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకోండి, మీకు అసైన్‌మెంట్స్ వస్తాయి. అసైన్‌మెంట్స్ ఎలా కంప్లీట్ చేయాలి? అవన్నీ కూడా మేము క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సోషల్ మీడియా మేనేజర్ లైక్ అంటే వాళ్ళు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజర్ అని పోస్ట్ పెట్టినా ఇది 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. 2,54,000 అట్లా ఇస్తా అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇది కూడా 2,40,000 నుంచి 3,00,000 వరకు ఇస్తారు. ఇట్లా మంచిగా అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీకు ఇది నేర్చుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకునేది ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్‌ఈఓ అన్నాం గదా! ఈ ఎస్‌ఈఓ అనేది మనం వెబ్‌సైట్స్ మీద చేస్తాం. మనం ఎస్‌ఈఓ వర్క్ చేయాలంటే కంపల్సరీగా మనకు వెబ్‌సైట్స్ అనేది రిక్వైర్‌మెంట్ ఉంటది. వెబ్‌సైట్ లేకుండా ఎస్‌ఈఓ చేయలేం. ఎస్‌ఈఓ మనం ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. ప్రెజెంట్ మనదే చూసుకోండి. శ్రీష డిజిటల్ అని జస్ట్ మనం ఈ కీవర్డ్ క్లిక్ చేయగానే మన వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లోకొస్తుంది. ఇలా రావాలి అంటే మనం బ్యాక్ ఎండ్‌లో ఎస్‌ఈఓ వర్క్ చేయాలి. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఎస్‌ఈఓ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్‌ఈఓస్ ఇట్లా లోకల్ ఎస్‌ఈఓ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ చేయడం ద్వారా మనకొస్తుంది. అలాగే ఇక్కడ మన వెబ్‌సైట్ యొక్క ఇవన్నీ చూపిస్తుంది గదా! ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇదంతా లోకల్ ఎస్‌ఈఓలో చేయాలన్నమాట లోకల్‌గా. ఆహ్, ఇది మొత్తం ఆర్గానిక్ రిజల్ట్. ఈ ఆర్గానిక్ రిజల్ట్‌లో మన వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే మన వెబ్‌సైట్‌ని మాత్రమే క్లిక్ చేసాం. ఒక వెబ్‌సైట్ చేసింది. కానీ మనం ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు, కన్నడ అని ఉంది గదా! ఈ కీవర్డ్ తీసుకొని ఈ కీవర్డ్ టైప్ చేసామనుకోండి. మన వెబ్‌సైట్ ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది ఈ కీవర్డ్‌కి. ఇ ఇలా మనం చేయాలి అంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఎస్‌ఈఓ వర్క్ చేయాలి. ఇలా రావడం కోసం ప్రతి కంపెనీ వాళ్ళు ఎస్‌ఈఓ టెక్నికల్ పర్సన్‌ని హైర్ చేసుకుంటారు. ఒక 1, 2 ఇయర్స్ కొంచెం సాలరీ తక్కువున్నా గూడా, ఒక్కసారి ఒక 1, 2 ఇయర్స్ మీకు మంచి నాలెడ్జ్ గ్రిప్పొచ్చి అన్ని డిఫరెంట్ డొమైన్స్ మీద గనుక మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే, మీరు ఇంతని డిమాండ్ చేయొచ్చనమాట. మాకు ఇస్తే వర్క్ చేస్తామని. అట్లనే ఇంకొంచెం మీకు మంచి నాలెడ్జ్ వచ్చి, మీరు బాగా హ్యాండిల్ చేయగలిగితే, మీరే సొంతంగా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు
క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకొని అంటే జూనియర్స్‌ని మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అయితే ఉంటది. మన ఈ క్లాస్‌లో డిజిటల్ మార్కెటింగ్ క్లాస్‌లో మేము వచ్చే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్తాం. మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! సోషల్ మీడియా ఇవి పేజెస్ ఉన్నాయి గదా! ఇవి మెయింటైన్ జేయడం. షేర్ లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా ఈ కంపెనీ పేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దీంట్లో ఈ జస్ట్ ఈ కంపెనీ పేజెస్‌ని ఎలా క్రియేట్ జేయాలి? ఆహ్, దీనికి బయో ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి? ఈ ఇమేజెస్ చేయడము అండ్ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా తీసుకోవాలి? అండ్ నెక్స్ట్ ఈ శ్రీష డిజిటల్ మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇవి మొత్తము మన దాంట్లోకొస్తాయి. ఇది వచ్చేసి బేసిక్ అన్నమాట. మనం డిజిటల్ మార్కెటింగ్‌లో బేసిక్ టాపిక్స్. తర్వాత మనకి మార్కెటింగ్‌లోకి మనం ఎంటర్ అయినప్పుడు, మనం ఎలా యాడ్స్ రన్ చేయాలి? ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇవి రిమైనింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటాయి ఇవి. ఎస్‌సిఓ కొంచెం మనకి కొత్త టాపిక్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనం నేర్చుకుంటే ఒక 1, 2 డేస్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటది. అలాగే దీంట్లో వెబ్‌సైట్ డిజైనింగ్ వస్తుందండి. వర్డ్ ప్రెస్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్స్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వెబ్‌సైట్ డిజైనర్‌గా వెళ్ళాలనుకుంటే, ఈ వర్డ్ ప్రెస్ డిజైనింగ్ ప్లస్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారంటే వర్డ్ ప్రెస్ డెవలపర్‌గా వెళ్ళిపోవచ్చు. లేదు ఓన్లీ ఎస్‌సిఓ అంటే ఎస్‌సిఓ స్పెషలిస్ట్, ఎస్‌సిఓ అనలిస్ట్ ఇలా మీకు జాబ్ రోల్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. అలాగే మార్కెటింగ్ అనుకోండి లైక్ మెటా యాడ్ మేనేజర్, మెటా యాడ్ అనలిస్ట్ ఈ టైప్‌లో యాడ్స్ సైడ్ ఉంటది. అలాగే గూగుల్ యాడ్స్ అనుకోండి పెర్ఫార్మన్స్ మార్కెటర్ ఈ టైప్‌లో ఉంటాయి. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటర్ ఇట్లా కూడా ఒక ఏరియాలో మీకు జాబ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే దీంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి. అనలిటిక్ టూల్స్, వెబ్ మాస్టర్ అంటే దాన్ని ఇప్పుడు సెర్చ్ కన్సోల్‌గా కన్వర్ట్ చేశారు. ఆ టూల్స్ మీద కనుక మీరు ఎక్స్‌పర్ట్ అయ్యారంటే యాస్ ఎ ఒక అనలిటిక్ ఎక్స్‌పర్ట్ అండ్ ఒక సెర్చ్ కన్సోల్ ఎక్స్‌పర్ట్ లాగా మీరు అటు కన్వర్ట్ అయిపోవచ్చనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలోనూ కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే చిన్న కంపెనీస్ ఏంటంటే ఒక పర్సన్‌ని అన్ని ఏరియాస్‌కి తీసుకుంటారు. అంటే అన్నిట్లోనూ మళ్ళీ అలాగే కంటెంట్ రైటింగ్ ప్లస్ ఇమేజ్ డిజైన్స్. దీనికి కూడా మనం కంటెంట్ రైటింగ్ మాన్యువల్‌గా ఎలా రాయాలి? అలాగే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి ఎలా రాయాలి? ఇవి 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం క్లాస్‌లో. నెక్స్ట్ ఇమేజ్ డిజైనింగ్. క్యాన్వా టూల్‌ని యూజ్ చేసి ఇమేజ్ డిజైనింగ్. దీనికి మనకి ఏ టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. ఇలా గూడా మనము నేర్చుకుంటే కంప్లీట్‌గా ఒకవేళ మీకు టెక్నికల్‌గా అదే లైక్ క్రియేటివిటీ సైడ్ మీకు మంచి నాలెడ్జ్, గ్రిప్ ఉందనుకోండి. మీరు క్యాన్వాని యూజ్ చేసుకొని అన్ని రకాలు క్రియేట్ చేయొచ్చనమాట. లోగో డిజైన్ చేయొచ్చు, బిజినెస్ కార్డ్స్ డిజైన్ చేయొచ్చు. లైక్ ఇమేజెస్, వీడియోస్, రీల్స్, పోస్ట్‌లు ఇంకా మనకి ఇంగ మ్యారేజ్ వీడియోస్ కానీ లేకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ మీకు ఏ టైప్ కావాలన్నా కూడా మొత్తం ఒక క్యాన్వా టూల్ నుంచే మీరు జేసుకోవచ్చు. దాని నుంచి చేసుకుంటూ కూడా అక్కడి నుంచి కూడా బిజినెస్ జనరేట్ చేసుకోవచ్చనమాట మనకి. ఇట్లా మన డిజిటల్ మార్కెటింగ్‌లో అయితే ప్రతి మాడ్యూల్ మీకు యూజ్ అవుతది. మీరు ఎందులో మీరు పర్ఫెక్ట్ అయ్యి ఏది యుటిలైజ్ చేసుకున్నా కూడా మీరు గ్రో అవ్వచ్చు. అలాగే అన్నిటి మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు మంచిగా ఒక మంచి కంపెనీలో కూడా ఎళ్ళొచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కన్నా కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ బాగా ఎక్కువ పడుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా ఉంటున్నాయి. బట్ వర్క్ ఫ్రమ్ హాబీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఆఫీస్‌కొచ్చి వర్క్ చేసే వాళ్ళని. తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. అలాగే మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారంటే లైక్ మనం ఎక్కడి నుంచి మనం ఇక్కడ ఇండియా నుంచి ఏ కంట్రీకైనా వర్క్ చేయొచ్చు ఈజీగా.
జస్ట్ మనం కంట్రీ బేస్ మీద లైక్ అక్కడున్న పీపుల్స్ ఎలా బిహేవ్ చేస్తారని బిహేవ్ దేని మీద మనం క్యాంపెయిన్స్‌ని సెట్ జేసుకోవచ్చు. లైక్ ఎస్‌ఈఓ వర్క్ చేయొచ్చు. వాళ్ళు కీవర్డ్స్‌ని ఎలా రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ కీవర్డ్స్‌ని అక్కడ యూజ్ చేస్తున్నారు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే మీరు ఏ కంట్రీకైనా వర్క్ చేయొచ్చు. మీరు యూకే, యూఎస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే హై సాలరీస్ ఒస్తాయి. కంపేర్ టు మన ఇండియన్ ప్రాజెక్ట్స్ హై సాలరీస్ ఒస్తాయి. వర్క్ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది కంపెనీస్‌కి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఎలా అంటే ఏ టైంలో మీకు ఈ టైము మీకు ఓకేనండి క్లాసు? 6-7 ఉంటది రోజు క్లాసు. అందరు అంటే నేనేం అంటే మాదేమి ఇన్‌స్టిట్యూట్ కాదు యాక్చువల్‌గా. నేను వన్ బై వన్ తీసుకుంటాను. లేదంటే ఇద్దరుంటారు క్లాస్‌కి. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకున్నా కూడా వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడము, ఈ ప్రాజెక్ట్స్ తేవడం మాకు కొంచెం డిఫికల్ట్ అనమాట. ఆ! అంటే ఉంటే బెటరు. లేదు అనుకుంటే మొబైల్‌లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాక్టీస్ చేసుకోవడానికి. బట్ జాబ్‌కి కంపల్సరీగా ల్యాప్‌టాప్ అయితే అడుగుతారు. ప్రాక్టీస్ చేయడం వరకైతే మొబైల్‌లో చేసుకోవచ్చు. అంటే ఒక ఇంటర్మీడియేట్ స్టూడెంట్ తనకి ల్యాప్‌టాప్ లేకపోతే కంప్లీట్ మొత్తం వర్క్ అంతా మొబైల్‌లోనే చేస్తది. అట్లా మీరు ఫ్లెక్సిబుల్‌గా మొబైల్ యూజ్ చేయగలరంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు మొబైల్‌లో. ఆహ్, యాహ్! మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరొకసారి మెసేజ్ చేయండి. రేపు 6-7 క్లాస్ అరేంజ్ చేస్తాను. ఆ! ఓకే సార్. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. మీకింకా ఏమన్నా ఎట్లనే చేయాలి, ఇంకా ఏమన్నా అంటే జాబ్ కోసం గాని, ఇట్లా ఏదన్నా ఉంటే ఓకే అండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.